నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు వాజీ. ముందుగా హెడ్లైన్స్. రామకృష్ణపూర్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానంటూ వెల్లడి. నస్పూర్లో ఘనంగా ఆది పరాశక్తి బోనాల జాతర. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్న భక్తజనం. విద్యార్థులను చితకబాదిన మంచిర్యాల జిల్లా లక్షడిపేట మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ కళాశాల ప్రిన్సిపాల్ కిరణ్ పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్. చెన్నూరు ప్రధాన రహదారిపై తిష్ట వేస్తున్న పశువులు, ఇబ్బందులు పడుతున్న వాహనదారులు, పాదచారులు, రోడ్డుపై పశువుల సంచారంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజల ఆవేదన. రైతు అవతారం ఎత్తిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. కుటుంబ సభ్యులతో కలిసి పొలం బాట పట్టిన పాలనాధికారి, రైతులతో కలిసి వరి నాట్లు వేసిన కలెక్టర్ దంపతులు. చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పేర్కొన్నారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో పలు అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఇచ్చిన మాట ప్రకారం చెన్నూరు నియోజకవర్గం అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి అన్నారు. క్యాతన్పల్లి మున్సిపాలిటీలో పలు వార్డులు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఖజానా ఖాళీ అయినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్ధితో ప్రత్యేక ప్రణాళిక రూపొందించి సంక్షేమం అభివృద్ధి పథంలో ముందుకెళ్తున్నారని అన్నారు. నియోజకవర్గంలో ఎలాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకువస్తే సంబంధిత అధికారులతో చర్చించి సత్వరమే సమస్య పరిష్కరించే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మున్సిపాలిటీ పరిధిలోని 2వ వార్డులో సైడ్ డ్రైన్ నిర్మాణం కొరకు 30 లక్షలు, గద్దరాగడి భరత్ నగర్లో సీసీ రోడ్డు, డ్రైనేజీకి కాలువ నిర్మాణం కొరకు 60 లక్షలు, విఆర్ కన్వెన్షన్ పరిధిలో 49 లక్షలు, అమ్మా గార్డెన్లో 94 లక్షల రూపాయలతో సైడ్ డ్రైన్ నిర్మాణం కొరకు ఎస్డిఎల్ నిధులకు కేటాయించినట్టు వెల్లడించారు. వర్గంలో నిన్న సుమారు ₹1 కోటి వర్క్స్ నిన్న పూజ చేయడం జరిగింది. ఈరోజు కతాన్పల్లిలో ఇక్కడ ఎలక్షన్ క్యాంపెయిన్లో వచ్చినప్పుడు ఇక్కడ నివాసులు అందరూ కూడా ఇదే చెప్పారు, సార్ మాకు రోడ్స్ సరిగా లేవు, డ్రైన్స్ సరిగా లేవని చెప్పి చాలామంది ఈ సమస్య గురించి చెప్పడం జరిగింది. ఆల్రెడీ కమిషనర్ గారికి చెప్పి 7th, 8th, 9th వార్డులో సుమారు ₹2 కోట్ల ఎస్డిఎఫ్ నిధుల నుంచి రోడ్స్, డ్రైన్స్ ఇవాళ పూజ చేయడం జరిగింది. ఒక 3 మంత్స్లో అయిపోతున్నాయి. 3 మంత్స్లో ఈ పనులన్నీ కూడా పూర్తిగా అయిపోతాయి. దాంతోపాటు వార్డ్ నెంబర్ 2లో స్టామ్ వాటర్ డ్రైన్ ఒక 30 లక్షలతో మున్సిపల్ నిధుల నుంచి పట్టణ ప్రగతి గ్రాంట్స్, ఇది కూడా ఎస్డిఎఫ్ మన పట్టణ ప్రగతి గ్రాంట్స్లో 30 లక్షల రూపాయలు స్టామ్ వాటర్ డ్రైన్స్. ఇక్కడ కేతాన్పల్లిలో అన్ని వార్డులలో ఇదే సమస్య. ఎందుకంటే ఆ రోజులలో బిల్డర్ ఎవరైతే ఉన్నారో వారి బాధ్యత రోడ్స్, స్టామ్ వాటర్ డ్రైన్స్ కట్టిన తర్వాత ప్లాట్లు అమ్మాలి. కానీ అప్పుడు గ్రామ పంచాయతీ ఉండడం వలన వారు ఈ రోడ్స్ లేకుండా, డ్రైన్స్ లేకుండా ప్లాట్స్ అన్నీ కూడా అమ్మడం జరిగింది. సో దీనికి మేము తీసుకునే బాధ్యత అన్ని వార్డులలో కూడా ఈ సీసీ రోడ్స్, స్టామ్ వాటర్ డ్రైన్స్ చేసేది ఉంది. ఇప్పుడే అక్కడ భరత్ నగర్ కాలనీ, దుబ్బపల్లి అక్కడ పోయినప్పుడు కూడా ప్రజలందరూ కూడా ఇదే కోరుతున్నారు. ఒక విషయం అందరూ మర్చిపోతున్నారు, నవంబర్లో ఎలక్షన్స్ అయిన తర్వాత 4 నెలలు ఎంపీ ఎలక్షన్స్ అని చెప్పి కోడ్ రావడం జరిగింది.
ఆ సమయంలో వార్డులో ఏమున్నాయి సమస్యలు తీసుకొని ఈ ఎస్టిమేట్స్ చేపించి ఈ డిఎంఎఫ్టీలో ఎస్డిఎఫ్లో శాంక్షన్ చేయించడానికి ఒక 1 మంత్, అంటే ఎలక్షన్ తర్వాత కోడ్ వలన కొంచెం డిలే, దాని తర్వాత ఇమ్మీడియట్లీ ఈ కేతానపల్లికి ప్రజలకు ఉపయోగపడేలాగా ఈ నిధులు పెట్టడం జరిగింది. నేను వాళ్ళందరికీ భరోసా ఇస్తున్నాను. మళ్ళొక్కసారి మీరందరూ కొద్దిగా ఓపిక పడండి. అన్ని చోట్ల కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో, స్టామ్ వాటర్ డ్రైన్స్, సీసీ రోడ్స్ సమస్యలు ఉన్నాయో ఇవన్నీ కూడా ఒక్కటొక్కటి మనము నిధులు కేటాయించుకొని పనులు పూర్తి చేసుకున్నాం. అందరూ కూడా ఆవేదన ఉంది, మాకు రేపే కావాలి, మాకు నిన్ననే కావాలి. మేము 10 సంవత్సరాల నుంచి మేము మున్సిపల్ కమిషనర్కి లెటర్ రాస్తున్నాము, ఎమ్మెల్యేకి లెటర్ రాస్తున్నాము, మీరు ఎందుకు తొందర చేయట్లేదు అని చెప్పి అందరు కూడా అదే ఆవేదనతో నన్ను ప్రశ్నిస్తున్నారు. ప్రశ్నించడం తప్పు లేదు, కానీ ఈ సమస్యలు ఏమున్నాయి, ఏంటో డిఫికల్టీస్ ఏమున్నాయి, టైం ఏదైతే అవుతుందో ఇవన్నిటికీ కూడా ప్రాపర్గా ఎస్టిమేట్ చేసి ప్రాపర్గా పని చేయించినప్పుడే వారికి ముందు మంచిగా ఉపయోగపడుతుంది. లేకుంటే తొందరపాటులో పనులు చేస్తే మళ్ళా ఒక సంవత్సరం తర్వాత ఇదే పరిస్థితి ఉంటుంది. అందరూ కూడా ఇదే కోరుతున్నాను. కేతన్పల్లి మున్సిపాలిటీలో అందరూ కూడా ఓపిక పడండి, భరోసా పెట్టండి మా మీద. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఆల్రెడీ చెప్పినారు, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఖజానా అంతా ఖాళీ అయిపోయింది. ఖజానా ఖాళీ కావడం వలన ఇంతకుముందు నిధులు ఏదైతే ఉన్నాయో అవి కూడా ఆపేయడం జరిగింది. మీ అందరికీ ఆ జమానాలో కేవలం ఓట్లు వేసుకోవడానికి లాస్ట్ మినిట్లో శాంక్షన్ చేయడం జరిగింది. నేను ఈ పకడ్బందీగా ఈ మున్సిపాలిటీలో అన్ని చోట్ల కూడా ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో కేవలము స్టామ్ వాటర్ డ్రైన్స్, సీసీ రోడ్స్, మంచినీటి కరువు ఎక్కడుందో ఆ ఫస్ట్. మంచిర్యాల జిల్లా లక్షడిపేట మహాత్మా జ్యోతి బాపులే బీసీ వెల్ఫేర్ ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు శివకృష్ణ, ధీరజ్లను ప్రిన్సిపాల్ కిరణ్ చితకబాదటంతో వారి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రిన్సిపాల్పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా లక్షడిపేట మండల కేంద్రంలోని మహాత్మా జ్యోతి బాపులే బీసీ వెల్ఫేర్లో ఎంపీసీ మొదటి సంవత్సరం చదువుతున్న శివకృష్ణ, ధీరజ్ అనే విద్యార్థులను ప్రిన్సిపల్ కిరణ్ చితకబాదటంతో కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థి తల్లిదండ్రులు మాట్లాడుతూ తన కుమారుణ్ణి విద్యార్థులు పెట్టెలు పగలగొడుతున్నారని చితకబాదమన్నారు. తమకు సంబంధం లేదని చెప్పినప్పటికీ వినకుండా ఇష్టం వచ్చినట్టుగా కొట్టారన్నారు. దీనితో ఉదయం తమ పిల్లలను చూడటానికి వెళితే తమకు పర్మిషన్ లేదని, మీరు ఎలా వస్తారని పిల్లల తల్లిదండ్రుల మీదకే ఫైర్ అయ్యారని తెలిపారు. దీనితో తాము 100కు డయల్ చేయగా పోలీసులు వచ్చాక లోపలికి పంపించారని తెలిపారు. శివకృష్ణ చేతి వేలు ప్యాచర్ కాగా ధీరజ్కు గాయాలయ్యాయని కన్నీరు మున్నీరుగా విలిపించారు. ప్రిన్సిపల్పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. నా పేరు ఆర్ శివకృష్ణ, నాది ఎంజేపీ లక్షడిపేట బాయ్స్ హాస్టల్. అయితే ఏమైందంటే నిన్న గత 3 రోజులుగా ప్రిన్సిపల్ సార్ నన్ను పిలిచి టార్గెట్ చేయడం, సబ్జెక్ట్ వైజ్ క్వశ్చన్లు అడగడం, హోంవర్క్ ఇచ్చిన ప్రశ్న పెట్టిండు. అయితే ఏమైందంటే నేను 3 o'clockకి స్టడీ హాల్లో చదువుకోగా సార్ వచ్చి అటెండెన్స్ అయిపోయింది. పేరెంట్స్ వచ్చిన అటెండెన్స్ పిలిచింది సార్. ఇద్దరిని పిలిచిన కిందికి మీరు ఉండబుద్ధి అయితే పోబుద్ధి అయితే అని ఏడు ఉండబుద్ధి అయితే సార్ అంటే మీరు ఎందుకుంటారో చాలే అని సార్ ఇష్టం ఉన్నాడు మాట్లాడి సార్ కట్టెలు బట్టి ఇద్దరు సార్ మినిమం ఒక 20 నిమిషాలు నాన్ స్టాప్ కొట్టింది సార్. హ్యాపీగానే ఆగలేదు సార్, కూడా కొట్టిలా చేయికి దెబ్బ ఆగింది సార్. 7 వలి 4 టేబుల్ కాదు. వాడు ఏం చేసి కడుక్కొని రామన్నాడు సార్. కడుక్కొని వచ్చిన వాళ్ళే మళ్ళీ ప్రిన్సిపల్ సార్ 8 సార్ నన్ను ఇద్దరు మళ్ళీ నన్ను కొట్టింది సార్ ఒకటిసారి. అది సార్ మీరు దండం పెడతాను కాలు మొక్కి రానాలి నాకు బాగా అనిపించింది సార్. నేను ఇంటికి వెళ్ళిపోతాను సార్ చెప్పిన వాళ్ళు ఏమంటారు, ఎందుకు కూడా సార్ ఏదైనా అడిగితే నీకు ఎందుకు చాలా చెప్పుకుంటా అని తిట్టిండు సార్. ఇష్టం ఉన్నాడు వాళ్ళగా మాట్లాడింది సార్. తిట్టిండు. పొద్దున మా వాళ్ళు వచ్చి అడిగితే గవర్నమెంట్లో పెట్టేలా అడుగుతాను సార్, మాకు సంబంధం లేదు. నేను పాతగా 10th వరకు ఆనే అనుకున్నా, మళ్ళీ ఎగ్జామ్ రాత ఆనే వచ్చింది. మీరు తెలిసేది పక్క మీరే వేపిస్తారు, పెద్దోళ్ళు మీ సీనియర్ మీరు తెలిసి అన్నాను కొట్టింది సార్. కొట్టిన వాళ్ళు తప్పులేదు సార్ అన్నా అని కొట్టిండు. మా చెప్పుకోవడానికి నా పేరెంట్స్కి వెళ్ళడానికి ఫోన్ కూడా ఇవ్వాలి సార్. పండబెట్టి దొక్కింది సార్. ఇవన్నీ మొత్తం బాధలు వచ్చినాయి. ఇవన్నీ చేయలు వాళ్ళేది కడుపు బాగా వస్తాను కడుపులో కాలేజ్ సార్. ఇద్దరు సార్లు కొట్టింది సార్, వైస్ ప్రిన్సిపల్ సార్. నన్ను వైస్ ప్రిన్సిపల్ సార్ కొట్టిండు, ఆయన ప్రిన్సిపల్ సార్ కొట్టిండు. లక్షడిపేట ఎంజేపీటీ అంటారు సార్. మహాత్మా జ్యోతిబా పూలే అనే స్కూల్ హాస్టల్స్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ బాబు ఎంపీసీ తీసుకున్నాడు గ్రూప్.
అయితే ఓకే అండి, మా బాబు వాళ్ళ పేరెంట్స్ సార్, నా పేరు కుమారస్వామి. నిన్న కొట్టిన తర్వాత మా బాబు ఏడ్చుకుంటూ ఫోన్ చేసిండు. యాక్చువల్గా మార్నింగ్ చూద్దాం అని చెప్పేసి వెళ్ళిన తర్వాత వాచ్మెన్ తర్వాత వచ్చిన తర్వాత ఇట్లా సంగతి మా బాబుకు మేము ఫ్రూట్స్ ఇచ్చి వెళ్ళిపోతాం, జస్ట్ మా బాబుని చూపెట్టాను అన్న. లేదు మేము అసలు చూపెట్టామని ప్రిన్సిపల్ సార్ వచ్చి చాలా వల్గర్గా మాట్లాడి, ఇష్టం ఉన్నట్టు మాట్లాడి, మీకు ఎందుకు వచ్చింది, మీకు అసలు అలవ్ లేదు, మేము మీకు పంపించాము లోపలికి అని చెప్పేసి చాలా మాట్లాడింది సార్. బాగా ఇంకా ఎందుకంటే బాబుకు అట్లా జరిగిందని చెప్పేసి మాకు బాధగా ఉండే నేను 100కు డయల్ చేశాను. 100కు డయల్ చేసిన తర్వాత అక్కడికి ఎస్ఐ గారు వచ్చారు. ఎస్ఐ గారు వచ్చిన తర్వాత ఇమీడియట్గా చూపెట్టాలా మీరు బాబుని అన్న తర్వాత ఒక హాఫ్ అంటే 1 అవర్ వెయిట్ చేసిన, ఏడ్చుకుంటున్నాం, మా బాధలో మేము ఉన్నాం. లోపలికి వెళ్ళిన తర్వాత మా బాబుని చూసిన తర్వాత మాకు దుఃఖం ఆగలేదు సార్. మస్తు కొట్టిల్ని విపరీతం అన్న, లోపల పిల్లలు, ఈయన రాక్షసుడు, ఈ కొత్త ప్రిన్సిపల్ మాకు అర్థం అని మస్తు ఏడుస్తున్నారు సార్. ఒక్కొక్క పిల్లలు చూస్తే విపరీతమైన దెబ్బలు, వాళ్ళు చెప్పుకోలేకపోతున్నారు. లోపల సెల్లులు లేవు, వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికి చెప్పుకున్నా కంప్లైంట్ ఇచ్చినా కూడా ప్రిన్సిపాల్కే ఇవ్వాలి. కానీ ఆ ప్రిన్సిపాలే ఇలా మారిన తర్వాత అసలు స్కూల్ ఎలా నడుస్తాయి? ఇంత టార్చర్ పెట్టి పిల్లలు, వీళ్ళు పశువులా లేకుండా మనుషులా సార్? ఒక సొసైటీ మీద నమ్మకంతో మా పిల్లలు దాంట్లో ఇష్టం, మరి పిల్లలు మేము ఎక్కడ చదివించుకోవాలి? ఇంత దారుణంగా కొట్టి రక్తం వచ్చే విధంగా ఇట్లా ఏళ్ళు వలిగిపోయి కాళ్ళ మీద పడ్డాడు సార్. కాళ్ళ మీద పడ్డా కూడా వదలలేదు అంటే కాళ్ళు 20 నిమిషాలు కొట్టినట్ట. ఎంత బాధ చూడండి సార్, ఎన్ని దెబ్బలు, ఇంత డేంజర్ కొడతారు. సొసైటీ అంటే ఎలా ఉండాలి? విద్య చెప్పే టీచర్ ఇలా పిల్లల్ని చూస్తే ఎవరు దానికి రెస్పాన్సిబిలిటీ? పిల్లలకి ఏమన్నా అయితే బాధ్యులు ఎవరు? కానీ కొత్తగా వచ్చిన ప్రిన్సిపల్ ఎంత సైకోగా ప్రవర్తిస్తున్నాడు. అక్కడ ఉన్న స్టూడెంట్స్ కూడా అందరూ కూడా సైకో అని, దీని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఆషాఢ మాసం చివరి ఆదివారం ఆదిపరాశక్తి బోనాల జాతరను సిసిసి నస్పూర్లో వైభవంగా నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారికి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీ 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 ఆదిపరాశక్తి భువనేశ్వరి మాతా దేవాలయ కమిటీ అధ్యక్షుడు వంగల దయానంద్, వంగల వివేకానంద్ ఆధ్వర్యంలో సామూహిక ఆషాఢమాస బోనాల జాతరను నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. బోనాల జాతర సందర్భంగా సిసిసి కార్నర్ వద్దకు భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఇక్కడ ఆలయ పూజారులు రఘు మహారాజ్, సాయి ప్రసన్నలు పూజలు నిర్వహించిన అనంతరం జాతర ఊరేగింపును ప్రారంభించారు. సిసిసి కార్నర్ నుండి తిరుమల టాకీస్ మీదుగా తీగల్పహాడ్ రామ్నగర్లోని ఆదిపరాశక్తి ఆలయం వరకు ఊరేగింపు కొనసాగింది. అమ్మవారు భవానీ బోనం ఎత్తుకొని చేసిన నృత్యాలు, పోతురాజుల విన్యాసాలు చూపురులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. డప్పు చప్పుళ్ళు, డీజే పాటలకు భక్తులు నృత్యాలను హోరెత్తించారు. శివశక్తులు పూనకాలతో ఊగిపోయారు. మహిళల కోలాటాల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. బోనాలతో తరలివచ్చిన భక్తులు ఆలయానికి చేరుకొని అమ్మవారికి బోనాలు, నైవేద్యాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. బోనాల జాతర సందర్భంగా ఆలయంలో అమ్మవారికి గణపతి పూజ, అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. పూజ కార్యక్రమాల అనంతరం ఆలయం వద్ద భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. నస్పూర్ మున్సిపల్ చైర్మన్ సుర్మిల వేణు, రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కాల్వ సుజాత గుప్తా, మాజీ ఎమ్మెల్యే నడిపిల్లి దివాకర్ రావు, స్థానిక కౌన్సిలర్ బేర సత్యనారాయణ తదితరులు ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలి రావడంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సిఐ ఆకుల అశోక్ ఆధ్వర్యంలో సిసిసి నస్పూర్ ఎస్ఐ నెల్కి సుగుణాకర్ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజా ప్రతినిధులు, భక్తులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బోనాల శుభాకాంక్షలు. ఈ రోజు ఇందాక అక్క చెప్పారు అమ్మ లేదని. అమ్మ ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది, అక్క రూపంలోనే ఉంది. అమ్మ ఎక్కడికి పోలేదు, అమ్మ ఉంది కాబట్టి ఈ పండుగ ఇంత విజయవంతం జరుగుతుంది. బోనం అంటే భోజనం అని, ఇది భోజనాల పండుగ. అమ్మవారిని ఇంటికి పిలుచుకుని అన్నం పెట్టే పండుగ. నిత్యం అన్నం ప్రసాదించే అమ్మకి మనం ఈ ఒక్కరోజు అన్నం పెడుతుంది. సంవత్సరం కూడా ఆషాఢ మాస బోనాల సందర్భంగా వంగల దయానంద్ గారి ఆధ్వర్యంలో మా నస్పూర్ మున్సిపల్లోని ఆదిపరాశక్తి అమ్మవారికి బోనాలు సమర్పించడం జరుగుతుంది. మరి ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ గారికి, సుజాతక్క గారికి, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి కేవీ ప్రతాప్ అన్న గారికి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏదైతే ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మా నస్పూర్ మున్సిపాలిటీలో ఈ యొక్క బోనాలను ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఏదైతే గౌరవ ఎమ్మెల్యే
మా ప్రేమ్ సాగర్ రావు గారి సూచనల మేరకు మరి ఇక్కడ ఆలయంలో ఎలాంటి ఇబ్బందులు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మరి అన్ని ఏర్పాట్లను కూడా మా మున్సిపల్ ద్వారా మేము పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ఈ యొక్క బోనాల జాతరకు ఇచ్చేటువంటి భక్తులందరికీ కూడా అమ్మవారి దయ వల్ల అష్టైశ్వర్యాలు ఆరోగ్యాలు అందజేయాలని చెప్పేసి ఆ భగవంతుని నిండు మనసుతో వాళ్ళ పిల్లలు వాళ్ళ పాపాలు అందరూ తక్షణం చేసుకొని వాళ్ళు మంచి చదువులు చదివి మంచి ముందుకు రావాలని కోరుతూ మరి అందరికీ ఆరోగ్యకరమైనటువంటి ఇది ఇవ్వాలి అని చెప్పి ఆ తల్లి ఇవ్వాలని చెప్పి కోరుతూ మరి ప్రతి సంవత్సరం నిర్మిస్తున్న ఈ బోనాల పండుగకు స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే అన్ని పార్టీల నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇక్కడ ఉన్నటువంటి మహిళా సోదరిమణులు కానీ ఇలా బోనాలు ఎత్తుకున్నటువంటి ఆడపడుచులు కానీ ఆడబిడ్డలు కానీ ఇక్కడ వచ్చినటువంటి కార్యక్రమంలో భాగంగా మరి పిలవగానే ఇచ్చేసినటువంటి ఆర్య వైశ్య రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ మరి కాల్వ సుజాత గారు గతంలో కూడా మనం బోనాలు నిర్వహించినప్పుడు ఆమె మరి ఒక 2-3 సార్లు కూడా ఈ బోనాల జాతరకు వచ్చింది. మరి ఈ రోజు కార్పొరేషన్ చైర్మన్ గా ఆ తల్లి దయ వలన మరి ఆమె కార్పొరేషన్ చైర్మన్ వచ్చిందని ఒకటే మాటలో మరి ఇక్కడికి ఆహ్వానించడం. నేను ముఖ్యంగా చెప్పేది ఏంటంటే నన్ను ప్రతి సంవత్సరం ఇక్కడికి పిలుస్తూ ఉన్నారు. అమ్మవారి దయ వల్లనే ఈసారి ప్రభుత్వం కూడా ఏర్పడింది. ఇక్కడికి వచ్చి అమ్మవారి బోనం ఎత్తినందుకు భగవంతుడు కూడా కరుణించాడు. మరి ఈరోజు రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చాడు. మరి మొక్కు చెల్లింది అని భగవంతుడు కూడా ఆశీర్వాదం ఇచ్చాడు. మరి ఈరోజు ఇక్కడ దేవాలయంలో అత్యంత భక్తితో బోనాలు ఎత్తినటువంటి మహిళలకి ఈ ఆర్గనైజేషన్ ప్రతి సంవత్సరం జరిపిస్తున్నటువంటి మా దయానంద్ అన్నకి ప్రతి సంవత్సరం నేను ఎట్టి పరిస్థితుల్లో రావాలని పదే పదే పిలుస్తున్నటువంటి దయానంద్ అన్నకి, మరి శాసనసభ్యులైనటువంటి ప్రేమ్ సాగర్ రావు గారికి, అలాగే మా మున్సిపల్ చైర్మన్ అయినటువంటి వేణు గారికి, అలాగే కేవి ప్రతాప్ అన్న గారికి, ఇక్కడికి భక్తులందరూ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, మా మహిళా సోదరులు వాళ్ళందరూ కూడా అత్యంత వైభవంగా మరి బోనాలు ఎత్తారు. వారి కోరికని నెరవేర్చి అమ్మవారు సకాలంలో వర్షాల్ని కురిపించి పాడి పంటలకు నష్టం లేకుండా అందరికీ కూడా సుభిక్షంగా ఉంచాలని ఈ సందర్భంగా దేవుడి ఆశీర్వాదం కూడా, అమ్మవారి ఆశీర్వాదం కూడా అందరి మీద ఉండాలని. చెన్నూరులోని ప్రధాన రహదారిపై పశువులు దిష్ట వేస్తుండటంతో వాహనదారులు పాదచారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డుపై పశువుల సంచారంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరులోని ప్రధాన రహదారులపై పశువులు దిష్ట వేయడంతో వాహనదారులు పాదచారులు అవస్థలు పడుతున్నారు. వీటి వల్ల తరచూ ప్రమాదాల బారిన పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పశువుల సంచారం కారణంగా ట్రాఫిక్ కష్టాలు ఎదురవుతున్నాయన్నారు. పశువుల వల్ల వాహనదారులు ఇబ్బందులు పడితే యజమానులపై చర్యలు తీసుకుంటామని అధికారులు చెబుతున్నప్పటికీ ఇప్పటి వరకు ఎవరిపై చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని బాధితులు మండిపడుతున్నారు. పశువుల సంచారంపై స్థానికులు పలుమార్లు మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి ఫలితం కనిపించడం లేదని స్థానికులు మండిపడ్డారు. పశువుల ప్రధాన రహదారిపై తిరగటం, పరిగెత్తడం, పడుకోవడం వంటి పనులు చేయడం వల్ల ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఆవు దాడి కారణంగా అనేక మంది వాహనదారులు, వృద్ధులు, చిన్నారులు గాయపడిన సంగతులు కోకొల్లాలు ఉన్నాయన్నారు. ఇంత జరుగుతున్నప్పటికీ సంబంధిత అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై స్థానికులు ఆగ్రహవేశాలకు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి రోడ్లపై పశువుల సంచారాన్ని అరికట్టే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పోతే రోడ్డు మీద అడ్డానికి ఇట్లా వంట ఎడ్లు బర్రెలు అని వంట అంటే కండక్టర్లు బస్ దిగి ఆ బర్రెలను ఎడ్లను జరుపుకుంటా బస్సును పంపిస్తాను. కండక్టర్లు అంటారు మేము టికెట్లు ఇచ్చుడా, బర్రెలను కొట్టుడా, ఎడ్లను కొట్టుడా మాకు అర్థమైతలేదు. చెన్నూరు నుంచి మంచిర్యాల పోవాలంటే దాంట్లో ఎమర్జెన్సీగా ఏదైనా పోవాలనుకున్న వాళ్ళు అక్కడ 5-10 నిమిషాలు ఈ కదలక అట్లే ఉంటా అంటే క్రాస్ రోడ్ల కాడ బస్సులు కదలకంట ఇంత ఇబ్బంది ఎదుర్కొంటాను మంచిర్యాల ప్రయాణించే ప్యాసింజర్లు కానీ లేదంటే ఇంకేటైనా పోదామనుకున్న వాళ్ళు. దయచేసి రోడ్ల మీద రాత్రి పూట ఎడ్లు కానీ బర్రెలు కానీ ఉండకుండా చూసుకోవాలని చెప్పేసి మేము కోరుతున్నాము. స్పందించి అధికారులు ఇప్పటికైనా కానీ ఇట్లాంటి చర్యలు మళ్ళీ ఇంకొకసారి రోడ్ల మీద ఎడ్లు బర్రెలు ఉండకుండా చూసుకోవాలి. లేకపోతే ఎందుకంటే చెన్నూరు మున్సిపాలిటీకి పెద్ద మున్సిపల్ కమిషనర్ ఆయన ఇంటి ముందు తీసుకుపోయి పెడతాము. నెక్స్ట్ మా అదే ఉంటుంది. దీనికి స్పందించకపోతే మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ రైతు అవతారం ఎత్తారు. ఔరంగాబాద్ గ్రామంలోని ఓ రైతు పొలంలో కలెక్టర్ దంపతులు వరి నాట్లు వేశారు. ఆదివారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు కలెక్టర్ క్యాంపు ఆఫీస్ ఆనుకొని ఉన్న ఔరంగాబాద్ గొల్లార్ నారాయణ రైతు పొలంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు వారవంతా 2 పిల్లలను తీసుకొని కూలీలతో కలిసి వారు నాట్లు వేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నారు మడి నుంచి పంట అమ్మకం వరకు ప్రతి దశలో రైతుకు అండగా ఉంటూ అవసరమైన సలహాలు, సూచనలు అందజేసి రైతు లాభదాయక సాగు చేసే దిశగా అధికారులు పనిచేయాలని ఆదేశించారు.
వరి నాట్లు వేస్తున్న రైతుల పొలాలను పరిశీలించి సాగు పద్ధతులను, పంటల్లో వచ్చే లాభం, సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు తదితర అంశాలపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలివెని శంకర్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. ఆదివారం సిసిసి నస్పూర్ నర్సయ్య భవన్లో సిపిఐ నస్పూర్ మండల నిర్మాణ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. పార్టీ సీనియర్ నాయకుడు లచ్చిరెడ్డి జెండాను ఆవిష్కరించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలివెని శంకర్, జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు, కాలనీల్లో నెలకొన్న సమస్యలపై పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన కార్యక్రమాలు చేపట్టి అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు. ఈ సందర్భంగా మండల నూతన నిర్మాణ కమిటీని ఎన్నుకున్నారు. కమిటీ కార్యదర్శిగా జోగుల మల్లయ్య, సహాయ కార్యదర్శిగా లింగం రవి, మొగిలిల్ లక్ష్మణ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి ఎండి అఫ్రోజ్ ఖాన్, మిర్యాల రాజేశ్వరరావును ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో అర్హులైన వారికి ఫుడ్ సెక్యూరిటీ కార్డులు, వృద్ధాప్య, వికలాంగుల వితంతు పింఛన్లు అందించాలని, అందరికీ గృహజ్యోతి అమలు అయ్యేలా చూడాలని తదితర తీర్మానాలను చేశారు. ఈ సమావేశంలో జిల్లా కార్యవర్గ సభ్యులు మేకల దాసు, రేగుంట చంద్రశేఖర్, కారుకూరి నగేష్, వీరభద్రయ్య, బాజిసైద, కొట్ట కిషన్ రావు, దొడ్డిపడ్డ రవీందర్, సురేష్, రామన్న, మహేష్, శాస్త్రి తదితరులు పాల్గొన్నారు. కొనసాగింపుగానే ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మళ్ళీ కమ్యూనిస్టు పార్టీ పునర్నిర్మాణం కోసం నిర్మాణ మహాసభలు జరుగుతూ ఉన్నాయి. ఈ నిర్మాణ మహాసభలలో కమ్యూనిస్టు పార్టీ కార్డు హోల్డర్లందరినీ కూడా చైతన్యపరిచి నేడున్నటువంటి దేశ రాజకీయాలలో డబ్బు అనేటువంటిది ప్రధాన అంశంగా మారింది. కనుకనే కమ్యూనిస్టులకు, ఊర్జా పార్టీలకు ఉన్నటువంటి వ్యత్యాసాన్ని వాళ్ళ క్షేత్రస్థాయిలో వివరించడం కోసం జరుగుతున్నటువంటి ఈ మహాసభల ద్వారా కమ్యూనిస్టులను చైతన్యపరిచి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఉద్యమ పోరాట కార్యక్రమాన్ని రూపొందించుకుంటామని చెప్పి ఈ నస్పూర్ మండల నిర్మాణ కౌన్సిల్ ద్వారా యావత్తు ప్రజానికానికి పిలుపునివ్వడం జరుగుతుంది. మదమరి ఏరియాలోని రామకృష్ణపూర్ సింగరేణి ఠాగూర్ స్టేడియాన్ని జనరల్ మేనేజర్ మనోహర్ సందర్శించారు. మదమరి ఏరియా రామకృష్ణపూర్ సింగరేణి ఠాగూర్ స్టేడియంను ఏరియా జీఎం మనోహర్ ఆదివారం సందర్శించారు. ఆట స్థలంలో ఉన్నటువంటి సమస్యలను స్థానికంగా ఉన్న క్రీడాకారుల నుండి తెలుసుకొని పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. స్టేడియంలో ఉన్నటువంటి టెన్నిస్ కోర్ట్, యోగశాలలో ఉన్న ఇబ్బందులకు వెంటనే మరమ్మతులు చేయించి కార్మికులకు, స్థానిక ప్రజలకు వెంటనే అందుబాటులో ఉండే విధంగా తగిన సౌకర్యాలను కల్పిస్తామని జీఎం తెలిపారు. రాజకీయ పార్టీల స్వలాభం కోసం మాజీ సైనికులను బలి చేయవద్దని మాజీ సైనికుల సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి కోరారు. రాజకీయాల పార్టీల స్వలాభం కోసం మాజీ సైనికులను బలి చేయవద్దని మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి కోరారు. ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీజేపీ నేతలు తమ భూములను కాంగ్రెస్ పార్టీ నేత ఆక్రమించారని చేసిన ఆరోపణలను ఖండిస్తున్నట్లు చెప్పారు. తమకు సమస్య వస్తే తమ సంఘం ద్వారా పరిష్కరించుకుంటామని తెలిపారు. దేశం కోసం పోరాడుతున్న తమకు అండగా ఉండాల్సిన బీజేపీ నేతలు మాజీ సైనికులను రాజకీయ వివాదంలోకి లాగడం విచారకరమని అన్నారు. తమ భూములను ఎవరూ కబ్జా చేయలేదని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మంచిర్యాల జిల్లా మాజీ సైనికుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు భాస్కర్ బాల్నే, ఉపాధ్యక్షుడు సత్యనారాయణ, జనరల్ సెక్రటరీ బి రవి, కోశాధికారి డిబి చారి, యూనియన్ సభ్యులు పాల్గొన్నారు. జూలైలో జరిగిన ప్రెస్ మీట్లో బీజేపీ నాయకులు ఏమన్నారంటే కార్గిల్లో పోరాడిన మాజీ సైనికుడు భూ కబ్జా చేశాడని మంచిర్యాల శాసనసభ్యులు అన్నారు. దానికి వారు ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పడం జరిగింది. కానీ మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. మా సంఘం తరఫున మా యొక్క భూములు ఎవరు కబ్జా చేయడం కానీ, మేము ఎవరి భూములు కబ్జా చేయడం కానీ జరగలేదు. కానీ మాకు చాలా బాధాకరమైన విషయం ఏంటిదంటే, మేము 17 సంవత్సరాలు దేశం కోసం సేవ చేసి రిటైర్డ్ అయిన తర్వాత మమ్ములను ఈ బీజేపీ నాయకులు భూ కబ్జా కోరులుగా చిత్రీకరించడం చాలా అవమానకర విషయం. ఎవరు అన్నారో లేదో అది తర్వాత విషయం, కానీ మీడియా ద్వారా మాత్రం మమ్మల్ని బయటికి లాగిన మాత్రం బీజేపీ నాయకులు మాత్రమే. దయచేసి ఇక మీదట ఏ రాజకీయ పార్టీ నాయకులైనా వాళ్ళ రాజకీయ స్వలాభం కోసం మా మాజీ సైనికుల పేరు వాడుకొని ఎటువంటి చేయవద్దని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము మీ అందరినీ.
ప్లస్ ఇంకొకటి ఏంటిదంటే ఈ విషయం ఏ విధంగా అన్నారని అడగవచ్చు బీజేపీ నాయకులు. కానీ దానికి ప్రేమ్ సాగర్ రావు గారు ఎందుకు కార్గిల్లో పోరాడిన ఒక మాజీ సైనికుడు భూ కబ్జా చేసిందని చెప్పి ఆరోపణ చేస్తున్నాడు. దానికి ప్రేమ్ సాగర్ రావు ఖచ్చితంగా ఈ ప్రజలకి సమాధానం చెప్పాలి. మరి ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటిదంటే మాకేమైనా సమస్యలు ఉంటే మాకు ఒక సంఘం ఉన్నది, మాకు స్టేట్ లెవెల్లో కూడా యూనియన్స్ ఉన్నాయి. మాది ఏదైనా ప్రాబ్లం ఉంటే మా యూనియన్ల ద్వారా మేము సాల్వ్ చేసుకుంటాం. కానీ ఈ రాజకీయ నాయకులకు మేము చెప్పకముందే వాళ్ళు ఫలానోళ్ళు భూ కబ్జా చేసిండు అని అన్నారు. ఇవన్నీ విషయాలన్నీ అనవద్దని మేము మనవి చేస్తున్నాం. ఇంకో విషయం ఏమిటంటే మేము వచ్చి మీ దగ్గరకు వచ్చి మేము చెప్పుకోలేదు మాకు ఫలానా ప్రాబ్లం ఉన్నది మీరు మీడియాలో మాట్లాడండి అని. మేము చెప్పినప్పుడు మీరు మా గురించి తీయాల్సిన అవసరం కూడా లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. కేంద్రంలో మీ బీజేపీ ప్రభుత్వం ఉంది. మా మాజీ సైనికులకు చేదోడు వాదోడుగా ఉండాల్సింది పోయి మా మాజీ సైనికులను మనోభావాలను కించపరిచే విధంగా ఇంకోసారి మాట్లాడవద్దని మేము మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుతున్నామని తెలుపుతున్నాము. మాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మేము మీ దగ్గరకు వస్తే మాకు క్షమాపణ చెప్పమని అడుగుతాం, కానీ ప్రజలకు క్షమాపణ చెప్పమని మేము ఎప్పుడు కోరము. మరొకసారి మేము ముఖ్యంగా తెలియజేసేది ఏంటిదంటే మేము ఎవరి భూములు కబ్జా చేయలేదు, మా భూములు ఎవరు కబ్జా చేయలేదు ఈ మంచిర్యాల జిల్లాలో అనొచ్చు. మేము ఇక్కడ విషయం తీయలేదు, హైదరాబాద్ విషయమైనా కూడా మా మాజీ సైనికులు ఎవరు వచ్చి మీతో చెప్పుకోలేదు. మాకు ఏదైనా ప్రాబ్లం ఉంటే మా కోర్టులు ఉన్నాయి, అవి ఉన్నాయి, మేము కోర్టు ద్వారా తేల్చుకుంటాం. ఏదున్నా కూడా దయచేసి మమ్మల్ని లాగకండి, మేము ఇంట్లో ఉన్న వాళ్ళని బయట వేయకండి అని ఈ మీడియా ద్వారా ఈ మంచిర్యాల జిల్లాలో ఉన్న రాజకీయ పార్టీ నాయకులకు అందరికీ మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మాజీ సైనికుల పేరు ఎక్కడా వాడుకోవద్దని మనవి. జై హింద్. ఈరోజు మన మాజీ సైనికుల యొక్క మనోభావాలను దెబ్బతీసే బీజేపీ వాళ్ళు చేసిన యొక్క ఆరోపణను నిర్బంధంగా మేము అందరం ఖండిస్తున్నాము. దాదాపు అన్ని విషయాలు మిత్రుడు భాస్కర్ గారు అధ్యక్షులు అన్ని విషయాలు కవర్ చేశారు. కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్పేది ఏంటంటే ఏ పార్టీ కూడా ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేయకూడదని మేము అందరికీ విన్నవిస్తున్నాము. మేము ఏమన్నా ఉంటే మేము అసలు ఒక సంపూర్ణ నాగరికులుగా మేము ఉంటాం, కానీ అసలు మేము భూకబ్జాలు చేయడానికైతే లేదు. ఇది వేరే వాళ్ళు చేసినా కూడా మాపై చిత్రీకరించడం ఇది తప్పు అని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. జై హింద్. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై మాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం సిసిసి కార్నర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పొట్ట సుధాకర్, జిల్లా కార్యదర్శి మండల రవికుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి భూపల్లి మల్లన్న, కోర్ కమిటీ సభ్యుడు గలిసె రామస్వామి, మాల సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు గొలిషగ మనోజ్ కుమార్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీలో ఉన్న కులాల వారు ఇంతకాలం అన్నదమ్ముల కలిసి ఉన్నామని, రాజకీయంగా లబ్ధి పొందడానికి కుట్రలు చేసి వర్గీకరణ చేశారని ఆరోపించారు. తీర్పు వెలువడించిన వెంటనే ఇదివరకు ప్రకటించిన ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమలు చేయడానికి ఆర్డినెన్స్ తీసుకువస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం సరికాదన్నారు. దీంతో దళిత నిరుద్యోగ యువతులలో ఆందోళన వ్యక్తమవుతుందన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు జవాజీ నందయ్య, దోనిపల్లి లింగయ్య, తలారి రాజు, దామర్ల పద్మయ్య, కందుల రాయలింగు, పండుగ శ్రీనివాస్, మాసు మల్లేష్, కిరణ్, మల్లేష్, భీమరాజు, శేఖర్, అభిలాష్ ప్రసాద్ పాల్గొన్నారు. చేసిన ధర్మాసనాన్ని ఇప్పుడు 7గా మార్చి ఈ తీర్పు వెలువచ్చడం జరిగింది. ఈ తీర్పు ఎటువంటి చట్టబద్ధత లేనిదిగా మేము కోరుతున్నాము. దీనికి రివ్యూ పిటిషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. చెన్నై లాంటి మాల సంక్షేమ సంఘం ఐక్య వేదిక ద్వారా వాళ్ళు పిటిషన్ వేయడం జరుగుతుంది. మేము కూడా దానికి సమర్థించడం జరుగుతుంది. ఈ నెల 21వ తారీఖు నాడు సమైక్య ఏదైతే ఉందో ఐక్యత సంఘాలు బహుజన సంఘాల తరఫున 21వ తారీఖు నాడు బంధు పిలుపు ఇవ్వడం జరిగింది. దానికి మేము సమర్థిస్తున్నాము. మేము కూడా దానికి సహకరిస్తామని వెలువరుస్తున్నాము. ఎటువంటి వర్గీకరణకు సంబంధం లేని చంద్రబాబు నాయుడు గారు చేసిన వర్గీకరణ ఏదైతే ఉందో దాన్ని సమర్థిస్తూ ఇవాళ మళ్ళీ సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం అనేది అప్పుడు ఎవరైతే పదవులు ఉన్నారో, అప్పుడు ఎవరైతే రాజకీయంగా ముఖ్యమంత్రిగా ఉన్నారో అటువంటి ముఖ్యమంత్రులు మళ్ళీ రాగానే వర్గీకరణలు చేయడానికి సహకరించినారు. అలాగే
ఎటువంటి నిర్ణయం కోర్టులో కేసు ఉండగానే ప్రధానమంత్రి లాంటి వారు వచ్చి ఇక్కడ మేము వర్గీకరణకు సమర్థిస్తున్నాము, వర్గీకరణ చేస్తామని చెప్పడము, అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ముఖ్యమంత్రి గారు వారు ఇచ్చిన వాగ్దానాలలో ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పడము, అలాగే ఈరోజు తీర్పు వెలువడగానే మందకృష్ణ మాదిగ గారు పోయి మన న్యాయమూర్తి గారిని కలిసి కలవడం అనేది కూడా మాకు ఎంతైనా సందేహంగా ఉంది. ఇటువంటి సందేహాలు తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం కమిటీ వేయాలి. అసలు ఈ తీర్పు వెలువచ్చడానికి రాజకీయంగా ఎటువంటి సహాయ సహకారాలు అందాయి, ఎటువంటి వ్యక్తుల వల్ల ఈ తీర్పు వెలువడింది, 2004లో వెలువడిన తీర్పుకు మరి ఎందుకు చట్టబద్ధత లేకుండా మళ్ళీ తీర్పు వెలువడాల్సి వచ్చింది. ఇటువంటి ఎన్నో సందేహాలకు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే తీర్పు వెలువడగానే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మేము దీనికి సపోర్ట్ చేస్తున్నాము, ఇప్పుడు ఏదైతే పరీక్షలు అయితే నిర్వహిస్తున్నామో ఇమీడియట్గా దీని యాక్షన్ కూడా తీసుకోవడం జరుగుతుందని చెప్పడము ఆశాపదంగా ఉంది. ఎందుకంటే ఎటువంటి జనగణన చేయకముందే ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పేసి ఎటువంటి ఆధారాలు లేకుండానే ఇలా చేయడం అనేది చాలా దురదృష్టకరం. దీనిని మేము నిరసనగా వ్యక్తం చేస్తూనే ఇటువంటి ఎస్సీ వర్గీకరణను ఇక మీదట జరగబోయే కార్యక్రమాలను మరియు నిరసన కార్యక్రమాలను, ధర్నాలు కానివ్వరు, జాతీయ సంఘాలను, మన మాల సంఘాలను, అన్ని సంఘాలను కలుపుకొని కార్యాచరణను కూడా ప్రకటిస్తామని చెప్పేసి ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఎస్సీ వర్గీకరణ తీర్పును మాల మహానాడు ఆధ్వర్యంలో మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. అన్నదమ్ముల్లా కలిసి ఉన్నటువంటి దళితులను విడగొట్టడం సాధ్యం కాదు, రాజ్యాంగపరంగా ఇది సాధ్యం కానే కాదు. సుప్రీంకోర్టు ఇంతకుముందే 2004లో ఉషా మెహ్రా కమిషన్ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ చెల్లని తీర్పిచ్చింది. దానికి కట్టుబడి అందరూ ఉండాలి. ఇప్పుడు అదే సుప్రీంకోర్టు ఏదైతే 3 రోజుల క్రితం ఎస్సీ వర్గీకరణ ఏబిసిడి సాధ్యమని ఇచ్చిందో అది తీవ్రంగా మేము మాలమాడు తరఫున వ్యతిరేకిస్తున్నాం. దీన్ని సుప్రీంకోర్టు 2 రకాలుగా తీర్పిచ్చింది. అంటే దీని అంతర్యం ఏంది, దీంట్లో రాజకీయ పాత్ర ఉందని చెప్పి దీంతో చాలా మాలను అణచివేయాలని కుట్ర జరుగుతుందని చెప్పి మేము అనుకుంటున్నాం. మంచిర్యాల జిల్లాలో ఎస్సీ వర్గీకరణ సంబరాలు కొనసాగుతున్నాయి. పలు ప్రాంతాల్లో ఎంఆర్పీఎస్ నాయకులు మందకృష్ణ మాదిగ చిత్రపటాలకు పాలాభిషేకాలు చేస్తూ సంబరాల్లో మునిగి తేలారు. ఎస్సీ వర్గీకరణకు అహర్నిశలు కృషి చేసిన మందకృష్ణ మాదిగ చిత్రపటానికి ఎంఆర్పీఎస్ మాదిగల కుల సంఘాల నేతలు వికాస్ నగర్లో పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నేతలు మాట్లాడుతూ మందకృష్ణ పోరాటం వల్లనే వర్గీకరణకు సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు ఇచ్చిందన్నారు. భవిష్యత్తులో మాదిగలకు అన్ని రంగాల్లో న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నేతలు గొడిసెల దశరథం, జిల్లాపల్లి వెంకటేష్, గడ్డం సత్యం తదితరులు పాల్గొన్నారు. మాదిగన్న మరి ఏదైతే ఈదుమూడి గ్రామంలో ఒక 20 మందితోనే మరి ఉద్యమం స్టార్ట్ అయింది. మరి ఆ ఉద్యమం 30 సంవత్సరాలు అవుతుంది. ఆ ఉద్యమం స్టార్ట్ అయ్యి ఈ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో అవమానాలు, ఎన్నో అరెస్టులు, ఎన్నోసార్లు జైలు కూడా రావడం జరిగింది. అందరం కూడా మాదిగ జాతి 59 కులాలు కూడా మరి దీని మీద చాలా న్యాయ పోరాటం చేయడం జరిగింది. మరి ఏదైతే ఈ 30 సంవత్సరాల న్యాయ పోరాటంలో మరి అంతిమంగా మరి పార్లమెంటు మరి 7 సభ్యుల ధర్మాసనంలో 6 సభ్యులు జడ్జీలు మరి సుప్రీంకోర్టు న్యాయ తీర్పు ఇవ్వడం జరిగింది. దానికి మేము స్వాగతిస్తూ ఉన్నాం. మా యావత్తు మాదిగ జాతి అంతా కూడా శిరసు వహించి కూడా వారికి పాదాభివందనాలు చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే ఎంఆర్పిఎస్ అనేది 59 కులాలకు న్యాయం జరగాలి, ఏబిసిడి వర్గీకరణ అనేది మరి అందరికీ న్యాయం జరగాలి కాబట్టి దాని మీదనే 30 సంవత్సరాల ఉద్యమం చేయడం జరిగింది. అందులో భాగంగానే మరి ఏదైతే మరి 59 కులాలలో మరి అందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందరూ అందించి ఈ 30 సంవత్సరాలు మరి అగ్ర కులాలు కానివ్వండి, అన్ని పార్టీల నాయకులు కూడా కానివ్వండి మరి మమ్మల్ని ముందుకు నడిపించడం జరిగింది. వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే మరి నరేంద్ర మోడీ గారు మాకు మాట ఇచ్చారో ఆ మాట ప్రకారము వారు నిలబెట్టుకోవడం జరిగింది. వారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి నిండు అసెంబ్లీలో గౌరవ రేవంత్ రెడ్డి గారు, మరి దామోదర్ రాజనరసింహ గారు,
మా మాదిగ ఎమ్మెల్యేలు అందరికి కూడా మరి వెంటనే అన్ని రాష్ట్రాల కంటే ముందు మరి ఏబిసిడి వర్గీకరణ మేమే తీసుకుంటామని చెప్పిన మా రేవంత్ రెడ్డికి కూడా హృదయపూర్వక మరి నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. వ్యవస్థాపకులు గౌరవనీయులు శ్రీ మందకృష్ణ మాదిగ గారి చేపట్టినటువంటి ఉద్యమంలో 30 సంవత్సరాల ఉద్యమంలో ప్రాణత్యాగం చేసినటువంటి సురేందర్ మాదిగ గారు నిండు అసెంబ్లీ జరుగుతున్న సమయంలో ఒకవైపు ప్రాణత్యాగం చేసి అతను చనిపోతూ కూడా జై ఎంఆర్పిఎస్ ఏబిసిడి వర్గీకరణ సాధిద్దామనే దాంతో చనిపోయిండు. ఈ విజయాన్ని సురేందర్ మాదిగ గారికి మరియు అమరులైనటువంటి మాదిగ సోదరులందరికీ త్యాగం చేస్తున్నాం. అలాగే ఈ 30 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమంలో సహకరించినటువంటి అన్ని పార్టీల నాయకులకు, అన్ని సంఘాల నాయకులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏదైతే మేము ఇది సాధించడం, ఒకరు ఓడిపోయినారు ఒకరు గెలిచిండ్రు అనేది కాకుండా, ఏదైతే ఒక తండ్రి సంపాదించినటువంటి ఆస్తిని కొడుకులు పంచుకోవడం అది ఎలాంటి పొరపాటేం కాదు. అందులో భాగంగానే ఎవరి వాటా వాళ్ళు తీసుకోవాలి. ఇది న్యాయబద్ధమైన విజయం కాబట్టి దీనికి అందరు సహకరించాలి. ఎవరైతే మా సోదరులు మాకు అన్యాయం జరిగిందనే భావనతోని బాధపడద్దు. మనం ఇంకా కేంద్ర రాష్ట్రాలపై ఒత్తిడి తీసుకొచ్చి మనకి ఏదైతే రిజర్వేషన్ ఉందో ఇంకా ఎక్కువ రిజర్వేషన్ కల్పించాలని ఒత్తిడి తీసుకొద్దాం. అలాగే రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా ఆర్డినెన్స్ తీసుకొచ్చి రిజర్వేషన్ వర్తించే విధంగా అమలు చేస్తామని చెప్పినందుకు ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాం. కాగా 30 ఏళ్లు అలుపెరగని పోరాటానికి ఫలితం దక్కిందని ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ కలవల శరత్ దాసరి రామచందర్ పేర్కొన్నారు. సోమగూడెం ఎక్స్ రోడ్లో ఏర్పాటు చేసిన ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగ చిత్రపటానికి ఎంఆర్పీఎస్ జిల్లా ఇన్ఛార్జ్ కలవల శరత్ ఆధ్వర్యంలో క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీలో ఉన్నటువంటి అసమానతలు పోవాలని, అంబేద్కర్ సాధించిన రిజర్వేషన్లు అన్ని కులాలకు చెందాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కాసిపేట మండల ఎంఆర్పీఎస్ పక్షాన స్వాగతిస్తున్నామని అన్నారు. ఎస్సీలో ఉన్న ఉపకులాలు అందరికీ రిజర్వేషన్లు సమానంగా అందాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని తెలిపారు. మేము స్వాగతిస్తూ ఉన్నాము. ఎస్సీలో ఉన్నటువంటి రిజర్వేషన్లు అన్ని కులాలకు అందాలి. ఎవరి కుల జనాభా దమాష ప్రకారం వాళ్ళకు రిజర్వేషన్లు అందాలని గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు 1994 జూలై 7వ తారీఖున ఈదుముడి గ్రామంలో ఉద్యమం ప్రారంభించడం జరిగింది. ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఉద్యమాలు, ఎన్నో త్యాగాల వల్ల ఈరోజు ఎస్సీ వర్గీకరణను సాధించుకోవడం జరిగింది. దయచేసి నేను ఒకటి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎస్సీలో ఉన్నటువంటి కులాలన్నీ కూడా మాల, మాదిగ, నేత కానీ ఉపకులాలన్నీ కూడా ఆ యొక్క రిజర్వేషన్లు అందరికీ సమానంగా అందాలనే ఉద్దేశంతో మాత్రమే సుప్రీంకోర్టు తీర్పిచ్చడం జరిగింది తప్ప ఎవరి గెలుపు కోసమో ఎవరి ఓటమి కోసమో అనే దాన్ని దయచేసి భావించుకోవద్దని కోరుతూ ఉన్నాము. మేము ఒకటే గుర్తు చేస్తూ ఉన్నాము, ఇది గెలుపులోనో లేదా అవతల వ్యక్తులు ఓటమి ద్వారానో దీన్ని భావించుకోకుండా ఎస్సీలో ఉన్నటువంటి అన్ని కులాలకు రిజర్వేషన్లు అందాలి, అన్ని కులాలు బాగుపడాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క 1వ తారీఖు నాడు తీర్పు రావడానికి విశేష కృషి చేసినటువంటి గౌరవ మందకృష్ణ మాదిగ గారికి ప్రత్యేకంగా పాదాభివందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఏ కులానికో ఏ వర్గానికో ఈ వర్గీకరణ అనేది వ్యతిరేకము కాదు. ఎందుకంటే ఉన్న ఈ ఎస్సీలలో ఉన్న 59 ఉపకులాలలో అందరికీ జనాభా ప్రాతిపదికన వర్గీకరణ జరిగితే మరి అన్ని కులాలకు న్యాయం జరుగుతాయనే ఉద్దేశంతో ఈరోజు ఈ కేటగిరైజేషన్ కావడం జరిగింది. కావున ఏ కులం కానీ వాళ్ళు ఓటమి కాకుండా ఇప్పుడు ఎవరైతే మాదిగ జాతి ఉన్నారో గెలుపుగా భావించకుండా అందరికీ సమాన అవకాశాలు రావడానికి కృషి చేసిన మందకృష్ణ మాదిగ గారికి మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తూ జై మందకృష్ణ మాదిగ గారు, జై మందకృష్ణ మాదిగ గారు. కాగా ఎస్సీ వర్గీకరణపై సుప్రీం తీర్పు అనుకూలంగా రావడంతో మాదిగ సింగరేణి ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సిసిసి కార్నర్ అంబేద్కర్ విగ్రహం వద్ద సింగరేణి మాదిగ ఉద్యోగుల సంఘం నాయకులు చెన్నూరి శ్రీనివాస్, నేలబోయిన కుమార్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ వర్గీకరణపై సుప్రీం తీర్పు సంతోషాన్నిచ్చిందన్నారు. మందకృష్ణ మాదిగ పోరాటం 30 ఏళ్ల తర్వాత ఫలించిందన్నారు. వర్గీకరణతో మాదిగ పిల్లలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు పెరక సత్యనారాయణ, మంతెన మల్లేష్, గద్దల బానయ్య, నక్క అంజయ్య, కాదాసి రాజయ్య, మంతెన రాయమల్లు, దాసరి సంపత్, సూర్య, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. మందకృష్ణ గారి కృషి ఫలితమే ఈరోజు ఏబిసిడి వర్గీకరణ జరగడం జరిగింది. ఆయన 30 సంవత్సరాలు కష్టపడి మాదిగ జాతి కోసము ఇన్ని సంవత్సరాలు కొట్లాడము ఏ వ్యక్తి కూడా ఇన్ని సంవత్సరాలు కొట్లాడలేదు. ఆ కృషి ఫలితంగా మేము సింగరేణి కార్మిక బిడ్డలుగా ఆయనకి పాలాభిషేకం చేసుకోవడం జరిగింది. ఆయనకు జీవితాంతం మేము రుణపడి ఉంటామని ఒక తీర్పు ఫలితం గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి 30 సంవత్సరాల పోరాట ఫలితం. మేము ఎప్పుడో చిన్నగా ఉన్నప్పటి నుండి ఆ పోరాటం సాధించి దేశంలో ఏ ఒక్క పోరాటం కూడా ఇంతవరకు సాగలేదు. అదేవిధంగా మాకు సింగరేణిలో కూడా ఇదే రిజర్వేషన్లో అమలై ఏబిసిడి వర్గీకరణ ద్వారా అమలైతే ఈ యొక్క మా యొక్క జీవితాలు కూడా బాగుపడతాయని చెప్పి మేము కోరుకుంటూ ఈ యొక్క రిజర్వేషన్ ఫలితాలను కూడా అందించినందుకు కృష్ణ మాదిగ గారికి మా సింగరేణి కార్మికుల తరఫున కృతజ్ఞతలు జరిగింది. కాబట్టి ఇప్పుడు మాకు 30 ఏళ్ళ కోరిక తీరింది కనుక ఇప్పుడు సింగరేణిలో కూడా ఇప్పుడు రిజర్వేషన్ అమలు అయితే చాలామందికి న్యాయం జరుగుతుంది. కాబట్టి అందరికీ రిజర్వేషన్ పాటిస్తారు. కాబట్టి ఎస్సీ ఎస్టీలో దాదాపు 59 కులాలలో అందరికీ న్యాయం జరుగుతుంది. కాబట్టి ఇప్పటి నుండి చాలామందికి న్యాయం జరుగుతుంది. కాబట్టి సింగరేణిలో కూడా ఇలాంటి జరుగుతాయని కోరుకుంటున్నాను. ఇదొకటి ఏంటంటే చాలామంది సింగరేణిలో ఏబిసిడి వర్గీకరణ లేక చాలామందికి రిజర్వేషన్లు చాలామందికి నష్టం జరిగింది. ఒకలేకే అక్షోనికే నేను వచ్చిన ప్రమోషన్లు రాలేదు కనుక ఇక నుండి అందరికీ న్యాయం జరుగుతుందని చెప్పి నేను కోరుకుంటూ ఈ రిజర్వేషన్ అమలు చేసినందుకు కాగా ఎస్సీ వర్గీకరణను స్వాగతిస్తున్నామని ఎంఆర్పీఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్ మాతంగి ఓదలు మాదిగా పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 30 సంవత్సరాల ఏళ్ల సుదీర్ఘ పోరాట అనంతరం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందని, ఇది గొప్ప విషయమని అన్నారు. దళితుల్లో వెనుకబడ్డ వారికి ఇది ఎంత ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. వర్గీకరణ ఏ ఒక్కరి వల్ల కాలేదని, కొంతమంది ఎంఆర్పీఎస్ నాయకులు బీజేపీతోనే వర్గీకరణ అయిందని చెప్పడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఎంతోమంది పలు రకాలుగా 30 ఏళ్ల పాటు నిరంతరం పోరాటం నిర్వహిస్తూనే ఇటీవల సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిందని పేర్కొన్నారు. రంగం సిద్ధం చేస్తూ మాదిగ జాతిని చైతన్యం చేస్తూ మాదిగ జాతిని ఏకం చేసి రానున్న రోజులలో ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్, ఆ రిజర్వేషన్లో వర్గీకరణ, అదేవిధంగా కేంద్ర పరిధిలో ఉండే ఇతర అంశాలలో కూడా వర్గీకరణ జరగాల్సిన అవసరం ఉంది కనుక అవన్నీ సాధించుకోవడానికి మాదిగలతో పాటుగా రిజర్వేషన్లో ఉండే అన్ని వర్గాలను ఏకం చేసి ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ను, ఆ రిజర్వేషన్లో వర్గీకరణ సాధించడానికి ఉద్యమాన్ని నిర్మించబోతున్నాం. దాంట్లో భాగంగా ఉద్యమ నిర్మాణంలో భాగంగా ఈ మంచిర్యాల కేంద్రానికి చెందిన 10-15 ఏళ్లుగా మహిళలను ఏకం చేసి మాదిగల పోరాటానికి అండగా ఉండి నాయకత్వం వహించి రాష్ట్ర స్థాయిలో ఎదిగిన దాసరి నిర్మలక్కను ఈరోజు రాష్ట్ర మహిళా కమిటీ కన్వీనర్గా ప్రకటిస్తున్నాం. అదేవిధంగా మంచిర్యాల జిల్లాకు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడిగా వాసాల సంపత్ గారిని కూడా ప్రకటిస్తున్నాం. వీరి నాయకత్వంలో ఈ జిల్లాలో బలమైన ఉద్యమాన్ని శ్రీకారం చుట్టబోతున్నాం. ఆ శ్రీకారం చుట్టే క్రమంలో మాదిగలంతా కూడా మరొకసారి ఈ వచ్చిన తీర్పుతో మనకి అభివృద్ధి పూర్తి స్థాయిలో దక్కినట్టు కాదు, న్యాయం పూర్తి స్థాయిలో మనం పొందినట్టు కాదు, ఇంకా చాలా రంగాల్లో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నదనేది మాదిగలు గమనించాలి. కనుక రానున్న రోజుల్లో జరిగే ఉద్యమం మన కోసం జరిగే ఉద్యమం, మన హక్కుల కోసం, మన వాటా కోసం జరిగే ఉద్యమం. ఈ తీర్పుతో మన ఉద్యమం ఆగలేదు కనుక జరగబోయే ఉద్యమానికి మాదిగలు ఈ ప్రాంతంలో ఈ జిల్లాలో ఉన్న అందరూ కూడా సంపత్ గారికి కానీ నిర్మలక్కకు కానీ మద్దతునిచ్చి వాళ్ళ నాయకత్వంలో జరిగే ఉద్యమానికి అండగా ఉంటారని ఆశిస్తూ నా మాదిగ ఉపకులాల సోదరులకు, సబ్బన్న వర్గ ప్రజలకు మాదిగ సామాజిక వర్గ ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఉమ్మడి రాష్ట్ర అధ్యక్షుడు ఉసురుపాటి బ్రహ్మాండ మాదిగ గారు, ఆయన అధ్యక్షతన మన మాతంగి ఓదన్న గారు ఎంఆర్పిఎస్ రాష్ట్ర కోఆర్డినేటర్ అయితే నన్ను ఈ మంచిర్యాల జిల్లా అధ్యక్షునిగా ఇచ్చినందుకు, నా మీద నమ్మకంతో ఇచ్చినందుకు నేను ఎన్నో పోరాటాలు, ఎన్నో అంటే దళితుల పట్ల ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నేను చేసిన సేవలు ఈ జిల్లాకు తెలుసు. కాబట్టి నాపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటున్నానని,
మాదిగ ఉపకులాలకు ఎక్కడ అన్యాయం జరిగినా నేను ఈ పక్షాన ఉసురుపాటి బ్రహ్మన్న నాయకత్వంలో దీన్ని ముందుకు తీసుకుపోయే విధంగా గ్రామ స్థాయి నుంచి మండల పట్టణ కమిటీలు చేసి బలోపేతం చేస్తామని చివరిగా నాకు ఈ పోస్ట్ ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని అదృష్టాన్ని కల్పించిన ఉదయన్న గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ రాష్ట్ర స్థాయిగా, జిల్లా స్థాయిగా, మండల స్థాయిగా, టౌన్ స్థాయిగా ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా అక్కడ ముందుండి మేమేం చేయాలో అది చేసి మహిళలకు, అంటే ఏ మహిళ అయినా కానీ, దళిత మహిళ కానీ, అగ్రకులస్తులు ఎవరికైనా, మహిళ అనే వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగినా మేము ముందుండి పోరాటం చేస్తామని ఈరోజు అన్నగారి సమక్షంలో నేను ప్రమాణం చేస్తున్నాను. ఎక్కడ జరిగినా ఏం జరిగినా మహిళలు అనే వాళ్ళకి ఎక్కడ అనగదొక్కబడుతున్నారో అక్కడనే లేచి నిలబడతారనేది ఒకటి రుజువు చేయడానికి ఈ పోరాటాన్ని నేను కొనసాగిస్తానని వీళ్ళందరి సమక్షంలో తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన అన్నగారికి రాష్ట్ర స్థాయిగా ఎక్కడి వరకు వెళ్ళాలంటే అక్కడి వరకు వెళ్తూ ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ద్రోహం జరిగినా మహిళలు అనే వాళ్ళకి రోజుకొక స్టోరీ వింటున్నాం మనం. పార్టీ బలోపేతానికి కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలని సిపిఐ మంచిర్యాల జిల్లా కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. సిపిఐ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్క కార్యకర్త, నాయకులు కృషి చేయాలని మంచిర్యాల జిల్లా సిపిఐ కార్యదర్శి రామడుగు లక్ష్మణ్ పిలుపునిచ్చారు. రామకృష్ణపూర్ పట్టణంలోని స్థానిక పార్టీ కార్యాలయంలో నిర్మాణ కౌన్సిలింగ్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రామడుగు లక్ష్మణ్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే విధంగా ప్రణాళిక తయారు చేస్తున్నామని అన్నారు. అందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని కోరారు. నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ గత ప్రభుత్వ హయాంలో ఏమీ సాధ్యం కాలేదని, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీ హామీల్లో కొంతవరకు మాత్రమే అమలు జరిగాయని, మిగతా గ్యారంటీలను వెంటనే అమలుపరచాలని వారు డిమాండ్ చేశారు. నూతనంగా ఏర్పడినటువంటి మున్సిపాలిటీలో ఆసరా పెన్షన్లు పోస్టు ఆఫీస్ ద్వారా కాకుండా బ్యాంకుల ద్వారా నేరుగా లబ్ధిదారులకు అందించాలని పేర్కొన్నారు. పూర్తి చేసుకోవడం జరిగింది. మరి చెన్నూరు నియోజకవర్గం సంబంధించి మందమరి చేసుకున్నాం. ఈరోజు కేతనపల్లి మున్సిపాలిటీ నిర్మాణ కౌన్సిల్ చేసుకుంటా ఉన్నాం. రేపటి నుండి బెల్లంపల్లి నియోజకవర్గం కూడా పూర్తి చేసుకోబోతూ ఉన్నాం. మరి ఇవన్నీ అయిన తర్వాత ఆగస్టు 10వ తారీఖున మంచిర్యాలలో జిల్లా నిర్మాణ కౌన్సిల్ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క సమావేశానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు కామ్రేడ్ చాడ వెంకటరెడ్డి గారు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ కలవేన శంకర్ గారు హాజరవుతూ ఉన్నారు. మరి సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సింగరేణి కాలిస్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య గారు కూడా మరి యొక్క జిల్లా నిర్మాణ కౌన్సిల్కి హాజరు కావడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కౌన్సిల్ ముఖ్య ఉద్దేశం రానున్నటువంటి రోజులలో పార్టీ ప్రజా సంఘాలను బలోపేతం చేస్తూ మరి స్థానిక ఎన్నికలలో కమ్యూనిస్టు పార్టీ అన్ని స్థానాలలో పోటీ చేయడానికి ఇప్పటి నుండే ఉద్యమ కార్యాచరణ దిశ నిర్ణయించుకోవడం జరుగుతూ ఉన్నది. మరి ఏదైతే గతంలో 2014లో మరి అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో నీళ్లు, నిధులు, నియామకాలని తెలంగాణ రాష్ట్రం ఏర్పడుకున్న తర్వాత మరి నిరంకుశ పాలన ఏదైతే కొనసాగిందో మరి ఆ పరిపాలన అద్దని చెప్పి ప్రజాపాలన కావాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది ప్రజలు. ఇలా కాంగ్రెస్ వాళ్ళు కూడా ఇలా చూస్తూ ఉంటే ఏదైతే ఎన్నికలలో ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు కొన్ని వరకే అమలు చేస్తూ ఉన్నారు. ఇలా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో నువ్వు ఇంత తిన్నావు, నువ్వు ఇంత అని మాట్లాడుతున్నారు తప్ప ఇలా ప్రజా సంక్షేమం కోసం ఎన్నికలు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని బీజేపీ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథరావు ఆరోపించారు. ఈ సందర్భంగా రఘునాథరావు మాట్లాడుతూ పార్టీ అధిష్టానం ఆదేశానుసారం కార్యవర్గ సమావేశం నిర్వహించామన్నారు. ఈ సమావేశంలో మోర్చల అధ్యక్షుల మండలంలో నెలకొన్న సమస్యలపై పలు తీర్మానాలు చేశారన్నారు. వాటి పరిష్కారంకై త్వరలో కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దగాకోరు పార్టీ అని, ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిందని చెప్పారు. అధికారంలోకి వచ్చి నెలలు గడుస్తున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదని, అభివృద్ధి కుంటుపడుతుందని, ప్రజలు అవస్థలు పడుతున్నారని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యేకు తన మంత్రి పదవి మీద ఉన్న శ్రద్ధ, దానికోసం చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్ని కాదని, ఆ ప్రయత్నాలలో పడి మంచిర్యాల నియోజకవర్గ ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని తెలిపారు. బడ్జెట్ పెడతారు, బడ్జెట్ల కొడంగల్కి 5,000 కోట్లు ఇస్తారు, బడ్జెట్ల కొడంగల్కి మెడికల్ కాలేజు, ముఖ్యమంత్రి నియోజకవర్గానికి ఇంజనీరింగ్ కాలేజు, బడ్జెట్లో అనేక విషయాలు రంగారెడ్డి జిల్లాకు ఉంటాయి, ఉప ముఖ్యమంత్రి జిల్లాకు ఉంటాయి. కానీ మన మంచిర్యాల జిల్లాకి ఏముంటాయి? వీటిని మేము ప్రశ్నిస్తే వ్యక్తిగత దాడులు, బీజేపీ కార్యకర్తలు స్టేటస్లు పెట్టుకుంటే బీజేపీ కార్యకర్తల మీద వాట్సాప్ స్టేటస్లు పెట్టుకున్నందుకు కేసులు బుక్ చేస్తారు. ఇక్కడ ఉన్న అధికారుల మీద, పోలీస్ అధికారుల మీద ఒత్తిడి తెస్తారు. ఏది ఏమైనా భారతీయ జనతా పార్టీ ప్రతి గ్రామంలో ఉన్న సమస్యలు
గ్రామంలో జరుగుతున్న అవినీతి, గ్రామంలో తీసుకున్న నిధులు ఖర్చు పెడుతున్న ఎంత, ప్రతి దాని మీద కూడా శ్వేతాపత్రం విడుదల చేస్తాం, ప్రతి దాని మీద పోరాడతాము. దండపల్లి మండలంలో ఉన్న సాగునీటి సమస్య మీద పెద్ద ఎత్తున పోరాడతాము. కాంగ్రెస్ పార్టీ అంటే 420 పార్టీ, దొంగలున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. పేద ప్రజలను అబద్ధాలు చెప్పి గ్యారంటీల పేర్ల మీద మోసం చేసి అధికారంలోకి వచ్చింది. ప్రజలందరికీ తెలుసు. రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో దండపల్లి మండలము, మంచిర్యాల జిల్లాలో ప్రతి గ్రామంలో సర్పంచ్ గెలుస్తాం, ఎంపీటీసీ గెలుస్తాం, జెడ్పీటీసీలు గెలిచి ఈ జిల్లా జెడ్పీ చైర్మన్ కూడా రాబోయే ఎన్నికలలో గెలుస్తాము. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చేంత వరకు కూడా భారతీయ జనతా పార్టీ ప్రజలకు అండగా ఉంటుంది. దండపల్లి మండల సమస్యల మీద ఖచ్చితంగా పోరాడతాం. మీ కేసులకు భయపడం, మీరు ఎన్నిసార్లు పోలీస్ స్టేషన్కి పిలిచినా భయపడం, మీరు మా ఇంట్లో ముంగట పోలీసు వాళ్ళని పెట్టినా భయపడము. ప్రజలకు అండగా ఉంటాం. ప్రతి సమస్య మీద కూడా రాబోయే రోజుల్లో పోరాడతాం. రామకృష్ణపూర్లో భవన నిర్మాణ కార్మిక సంఘం ఎన్నికలు హోరాహోరీగా జరిగాయి. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా పోటీ చేసిన జిలకర రాయమల్లు, బొప్ప శంకర్లు విజయం సాధించారు. రామకృష్ణపూర్ పట్టణంలోని భవన నిర్మాణ కార్మిక సంఘంలో నిర్వహించిన అధ్యక్ష, ప్రధాన కార్యదర్శుల ఎన్నికల్లో జిలకర రాయమల్లు, బొప్ప శంకర్ విజయం సాధించినట్లు ఆ సంఘం గౌరవ అధ్యక్షులు గాండ్ల సంబయ్య తెలిపారు. అధ్యక్ష పదవికి పోటీపడిన జిలకర రాయమల్లు, జన్ను సంబయ్య మధ్య జరిగిన పోటీలో రాయమల్లు 21 ఓట్ల మెజార్టీతో గెలుపొందారని, అలాగే ప్రధాన కార్యదర్శి పోటీకి బరిలో ఉన్న బొప్ప శంకర్, రాజయ్యకు మధ్య జరిగిన పోటీలో శంకర్ 16 ఓట్ల మెజార్టీతో గెలుపొందినట్లు తెలిపారు. మొత్తం ఓట్లు 112 ఉండగా 109 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు తెలిపారు. ఏ సంఘంలోనైనా గెలుపోటములు సహజమని, ఓడిన వారు మంచి మిత్రులుగా ఉండి సంఘం బలోపేతానికి కృషి చేయాలని ఆయన కోరారు. జరిగింది. ఇందులో ప్రధాన కార్యదర్శిగా బొప్ప శంకర్ గారు ఎన్ని ఓట్లయా 16 ఓట్లతోటి విన్ అవ్వడం జరిగింది. అలాగే అధ్యక్ష పోటీలో ఉన్నటువంటి జిలకర రాయమల్లు, జన్ను సాంబయ్య గారు, వీరు ఇరువురికి పోటీలో నిలబడ్డారు. సాంబయ్య గారు మళ్ళీ పాపం ఈసారి కూడా ఓడిపోవడం జరిగింది. సరే, ఓటమి గెలుపోవడంలో అనేటివి సహజం. మనం గవర్నమెంట్లో కూడా చూస్తున్నాం. అవన్నీ మీరు మళ్ళీ పట్టించుకోవద్దు. అందరూ మళ్ళీ అన్నదమ్ములా కలిసి పనిచేయాలి. ఈరోజు రాయమల్లు, జిలకర రాయమల్లు ఎన్నోట్లయ్యా మెజార్టీ, ఓట్ల మెజార్టీతో దీనికి సహకరించిన పత్రిక. సిడీస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రామకృష్ణపూర్లో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్. ఇచ్చిన హామీ మేరకు నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తానంటూ వెల్లడి. నస్పూర్లో ఘనంగా ఆది పరాశక్తి బోనాల జాతర. పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్న భక్తజనం. విద్యార్థులను చితకబాదిన మంచిర్యాల జిల్లా లక్షడిపేట మహాత్మా జ్యోతిబా పూలే బీసీ వెల్ఫేర్ కళాశాల ప్రిన్సిపాల్ కిరణ్ పై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రుల డిమాండ్. చెన్నూరు ప్రధాన రహదారిపై తిష్ట వేస్తున్న పశువులు. ఇబ్బందులు పడుతున్న వాహనదారులు, పాదచారులు. రోడ్డుపై పశువుల సంచారంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రజల ఆవేదన.
రైతు అవతారం ఎత్తిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్. కుటుంబ సభ్యులతో కలిసి పొలం బాట పట్టిన పాలనాధికారి. రైతులతో కలిసి వరి నాట్లు వేసిన కలెక్టర్ దంపతులు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారం సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.